లష్ గ్రీనరీ. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ. ఏమే మన కృష్ణయ్య వచ్చాడు, రావే. వస్తున్నానండి. నమస్కారం. నమస్కారం. బాగున్నామండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నేను మాట్లాడొస్తాను. ఒక నిమిషం. ఏంటి కళ్యాణ్? మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. No. I'm very tired. See, Kalyan, by the way, is there any Mexican here? బర్గర్లు పిజ్జాలు ఇక్కడ ఉండవు. కావాలంటే మసాలా బండ్లు వేయించిస్తారు, తినండి. You silly moron. నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అదలా ఉంచు కళ్యాణ్. మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే? యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. సీ యూ. యా. నువ్వేం కంగారు పడకురా బంగారం, నేను వచ్చేస్తున్నాను. వస్తున్నాను కదా, వచ్చేస్తా. ఏంట్రా, వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. అడ్డదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? అల్లుడు, ఏం మావయ్య? అల్లుడు బాగున్నావా? బాగున్నా అల్లుడు. అవును, నాన్న ఎక్కడ? బయటకు వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు కొద్దు మామ, మీ కిష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు, కళ్ళు, చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? అంత ముఖ్యమంత్రా? బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే. మొదలెట్టేసావా? తొందరగా పోతానా ఏంటి? ఏమైందిరా? మచ్చా, లోపలికి వస్తుంటే పుల్లొట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం? లోపలికి రా. రాయ్యా, ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏటి పూసుకు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని, పిచ్చి ఆకలేస్తోంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉందే, అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి, ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను, నేను బయలుదేరతాను. వెళ్ళిపోతావు? పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే. అయ్యో, నన్ను వదిలేరే. అయినా మీరు వేసే పుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను. మచ్చా, నన్ను వదిలేరా. నేను వెళ్ళి నా పిల్లల చేతి ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను. అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. ఈ సినిమాకి శుభం కార్డు వేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు. మంచినీళ్ళు తీసుకుంటారా? తీసుకోండి. నాకేం తెలుసురా? నా కోడలు, జడ్జి గారి కూతురు, నీకు కాబోయే భార్య. ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు. భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు. ఎస్కేప్. నన్న మీరు ఎప్పటికీ మారరా? ఏమన్నావురా? ఏంటనే ఇది? చెట్టు కొడుకు మీదకి చెయ్యొద్దా? పెళ్ళొద్దంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? జడ్జి గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇదే మాట ఇంకెవడన్నానుంటే వాడిని ఇక్కడే నరికేసేవాడిని. కన్న కొడుకు కదని ఇంకా మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నాకు మాన మర్యాదలే ముఖ్యం. నువ్వు ఈ పిల్లనే చేసుకోవాలి. చేసుకునేలా చేస్తాను. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా తను? అమెరికా అమ్మాయ? మీరు మనుషులు పెట్టి కిడ్నాప్ చేశారే, నిషా, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. రే, ఈ మాటే కదరా నేను ఆ రోజు చెప్పాను. నా కళ్ళు కప్పి లవ్వు కాదు గివ్వు కాదు అని ఎన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎరా, ఆ రోజు ప్రేమించలేదు, ఈ రోజు ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి? ఏంటమ్మా? అయితే ఏంటంటావా? నువ్వు వాడించినట్టు ఆడడానికి నేనేమి గంగిరెద్దును కానురే. ఏ రోజైతే నువ్వు ఆ అమ్మాయితో తిరిగేవో ఆ రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే తనని దాచిపెట్టాను. ఈ రోజు నా ముందే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావని అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదంతా నాకు తెలియదు. ఫోన్లో నా ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్తేనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాన్న నా పెళ్లి విషయంలో ఇలా అడ్డం పడుతూనే ఉన్నారు? అడ్డం పడేది ఎవరు, నువ్వా నేనా? ఇలా చూడండి, నేను నిషాన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అందుకనే తను పారు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను రా. ఇప్పుడు తనకేం సమాధానం చెప్పను? అర్థం అవుతుంది.
చదువుకుంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. మీకు తెలిసిందల్లా కర్రలు, కత్తులు, గొడవలు. నన్ను కూడా మీలాగే మార్చేయకండి. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. రే సచ్చేలా రారా, రే నిన్నే ఇలా రా. అయ్యగారు, వీడు నీ ఈడు వాడే, చదువుకోలేదు, ఇదే ఊళ్ళో ట్రాక్టర్ తోలుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళేరా, కన్న వాళ్ళొద్దు, అయిన వాళ్ళొద్దు, సొంత ఊరు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు నలుగురిని కలుపుతుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళేరా విడిగా వెళ్ళిపోతున్నారు. ఎరా, నీ సంపాదన కోసం మేము చేజాపి నించున్నామా? కన్న కొడుకు పెళ్లి చేసి చూసే హక్కు కన్న వాళ్ళకి లేకపోతే ఎందుకురా పెంచడం, చదివించడం? నిన్ను చదివించడమే నేను చేసిన తప్పు, అంతేగా? ఏంటన్నా మీరు అనేది? చదువుకోకుండా ఇదే ఊళ్ళో తిని కూర్చొని ఉంటే ఇదిగో వీళ్ళగే ట్రాక్టర్ తోలుకోవాలి. రే, నిన్నేమి కష్టాల్ని పంచుకోమని చెప్పడం లేదు, సంతోషాన్ని కలిసి ఉండి అనుభవించమంటున్నాను. ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు కన్న వాళ్ళతో 4 రోజులు కలిసి ఉండి భోంచేసి వెళ్ళిపో. రే, చెడుకైనా మంచికైనా ఎప్పుడు నలుగురు కావాలరా, అదెందుకురా అర్థం చేసుకోవు నువ్వు? ఎప్పుడు చూసినా నలుగురు. ఆ నలుగురు మనకేం చేశారు? ఇలా చూడండి, నేను నలుగురు కోసం బతకలేను, నా ఇష్ట ప్రకారమే బతుకుతాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఇష్టం? నిన్ను చదివించకుండా నీకు 10 ఏళ్లు రాగానే కూలి పనికి పంపించుంటే నువ్వు ఈ రోజులో మాట్లాడుండేవాడివా? మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను మేజర్ని, నాకెవరు బలవంతంగా పెళ్లి చేయలేరు. ఓ, చట్టం మాట్లాడితే ఎదిగిపోయావు నువ్వు. ఇలా చూడు, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడే తన్ని దాచిపెట్టాను. ఇప్పుడు తన వల్ల ఈ పెళ్లి ఆగిపోతోందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు పంతానికే చేస్తున్నారు, చూద్దాం. మీరు నేను తేల్చుకుందాం. మీరు చేయగలిగింది ఏదో చేసుకోండి. నాతో సవాల్ చేస్తావు నువ్వు? చూద్దాంరా, నువ్వు నేను తేల్చుకుందాంరా, చూద్దాం. అయ్యా, వాళ్ళ వ్యాపార భద్రత పట్టుకోరా. పిల్లాన్ని మాత్రం తీసుకురామంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తావా? రే, ముందు వీడిని పైన కట్టిపడేయండి రా, తర్వాత చూద్దాం. రే, ఎవరా అమ్మాయి, దాన్ని ఎత్తుకొచ్చేయండి రా. ఈ రోజు నేను నా కొడుకు తేలిపోవాలి. నాతోనే సవాల్ చేస్తాడు వాడు. ఏంటి నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు, పదండి. చాలా బాగున్నాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ చౌకల పుల్లారావు నా కాలు ఎరిగేలా చేశాడు. ఇప్పుడు వాడి కొడుకు